ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతూ వస్తుంది. గోదావరి నీటి మట్టం 14.82 మీటర్ల వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఎగువ నుండి భారీగా వరద చేరుతున్న క్రమంలో రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి 9 లక్షల క్యూసెక్ల నీరు 59 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ముళ్లెకట్ట, రామన్నగూడెం, మంగపేట పుష్కర ఘాట్ల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, దీపిక, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ములుగు, ఏటూరు నగరం, రామన్నగూడెంలో పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ఉధృతి మొదటి హెచ్చరిక జారీ చేసే వరకు పెరిగింది. ఎగువ ఉన్న బ్యారేజీల నుండి దిగువకు వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఈ ప్రమాదం హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం, త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు కూడా ఉరకలేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో మొదటి హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అయితే కాళేశ్వరంలో ఉభయ నదులు పుష్కర ఘాట్ల మెట్లను తాకుతూ 12.220 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తి ఉరకలేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. భారీగా వరద నీరు చేరి 9,02,550 క్యూసెక్ల ఇంట్లో తరలి రాగా మొత్తం 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో వరద నీటిని అవుట్ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్న అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం, త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి తీవ్రంగా ఉండడంతో భక్తులు అక్కడికి ఎవరు కూడా నదిలోకి దిగకూడదని చెప్పి మరి అధికారులు హెచ్చరిక బోర్డులు జారీ చేసి పోలీస్ సెక్యూరిటీ కూడా నెలకొల్పడం జరిగింది. అంతా కూడా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా లోపల గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తడంతో శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు వరద చేరింది. దాంతో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.630 టీఎంసీలకు నీరు చేరడంతో విడుదల చేసిన పరిస్థితి. ప్రాజెక్టు ఇంట్లో వచ్చేసి 5,25,506 క్యూసెక్లు ఉండగా అవుట్లో వచ్చేసి 5,46,562 క్యూసెక్లు ఉంది. దాంతో దిగువ ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేసి అక్కడ నుండి చేయాల్సిందిగా కోరుతున్నారు. ముఖ్యంగా చూస్తే గత 2022లో భూపతి మోరంచవాగు బ్రిడ్జి కొట్టుకుపోయి 4 మృతి చెందిన పరిస్థితి. అప్పుడు చాలా రాష్ట్రంలోనే ఇది పెను సంచలనంగా మారింది. పశువులు కూడా పెద్ద సంఖ్యలో కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటికైతే 12.21 మీటర్ల వరకు రావడంతో మొదటి హెచ్చరిక జారీ చేశారు. 13.46 వచ్చేసరికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే పరిస్థితి ఉంది. మనం 2022లో చూస్తే కన్నపల్లి పంప్ హౌస్ లోపల చాలా పంపులు మునిగిపోయి సుమారు 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మీడియాను కానీ ప్రతిపక్షాలను కానీ అక్కడికి దరిచేరనీయకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి వారు పరువు కాపాడుకునే పరిస్థితి అప్పుడు చూసాము. అంత భారీ నష్టం ఈ రెండో ప్రమాద హెచ్చరికలో జరిగింది. ఇప్పుడు చూస్తే రెండో ప్రమాద హెచ్చరికకు అంటే ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ నుండి ప్రజల్ని తరలించి మంచి స్థానాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక వచ్చేసి 13.460 అయితే 14 వరకు వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే 2022లో మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి దీప్తి. ఇప్పటికైతే నీటి ప్రవాహం పెరుగుతా ఉంది. చూడాలి మరి అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ప్రజల్ని కూడా అప్రమత్తత చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.